చిన్న లేఖనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు చదివి సహాయం చేయండి. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. కింద ఫుట్ నోట్లో ఒక మాట అంటుంది, ఉపవాసము ద్వారానే అని ఒక మాట ఉంటుంది. చూసారా? కింద ఫుట్ నోట్లో ఉపవాసము ద్వారానే అని. చాలామంది ఉపవాసం అనగానే చాలా రకాలుగా చెప్పారు. కొంతమంది ఏమని చెప్పేవాళ్ళంటే, ఉపవాసం అంటే చాలా కఠోరంగా ఉండాలి, దీక్షలాగా పూనాలి, ఉపవాసం అంటే అసలు ఏమీ తినకూడదు, అంతే ఉండాలి, అలాగే ఉండాలి, ఇంకా ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకూడదని చెప్పేసి చాలామంది చెప్పారు. ఆ మధ్య నేను ఒకసారి మందిరంలో అన్నని కలవటానికి దూర ప్రాంతం నుంచి తల్లిదండ్రులు వచ్చారు. ఆ తల్లిదండ్రులతో పాటు ఒక అమ్మాయిని కూడా తీసుకొని వచ్చారు. హల్లెలూయా! దూర ప్రాంతం నుంచి తల్లిదండ్రులు వచ్చారు, వారితో పాటు ఒక అమ్మాయిని కూడా తీసుకొని వస్తే ఆ రోజు మందిరంలో అన్న లేడు. అన్న లేకపోతే ఆ రోజు నేను అక్కడ ఉన్నా. ఆ తల్లిదండ్రి కూతుర్ని తీసుకొని నా దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే నా దగ్గరికి వచ్చి, అయ్యా అన్నను కలుద్దామని వచ్చాము, అన్న లేడు, నీతో ఒక చిన్న మాట ప్రార్థన చేయించుకొని వెళ్దాం అనుకుంటున్నాం అయ్యా అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను, మీ సమస్య ఏంటో చెప్పండి అయ్యా, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడయ్యా అన్న. వెంటనే ఆయన పక్కనున్న ఆయన భార్య వెంటనే గట్టిగా ఏడుస్తుంది. నేను అన్నాను, అమ్మ ఏమైందమ్మా, ఎందుకు అంత గట్టిగా ఏడుస్తున్నావు, ఏమైందమ్మా తల్లి అంటే, ఏం లేదయ్యా, నా కూతురు ఎప్పటి నుంచో ఉపవాసం ఉంటుంది, తన మనసులో ఏదో కోరిక ఉంది, ఆ కోరిక మేరకు ఉపవాసం ఉండి ఆకలి దప్పులు మానేసి కఠోర ఉపవాసం కఠోర ఉపవాసం, కనీసం కొంచెం మంచినీళ్ళు తాగమ్మా, కనీసం కొంచెం అన్నం తినమ్మా అని అడిగినా పట్టించుకోకుండా, నేను ఉపవాసం ఉంటాను, దేవుడు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు, నేను అనుకున్నది చేయబోతున్నాడు దేవుడు అని చెప్పేసి దాదాపు నెల నుంచి అమ్మాయి ఉపవాసం ఉండి ఏమి తింటలేదయ్యా, మా మాట కూడా పట్టించుకోవట్లేదు, లెక్క కూడా చేయట్లేదయ్యా అమ్మాయి, మీరైనా ఏదైనా మాట చెప్పండి అయ్యా అని చెప్పేసి ఆ సహోదరిని ముందుకు తీసుకొచ్చారు. అక్క, నేనన్నా, ఎందుకక్క ఇలా చేస్తున్నావంటే, లేదు బ్రదర్, నేను ఉపవాసం ఉండాలని చెప్పేసి నిశ్చయించుకున్నాను, ఎట్లయినా కానీ నా జీవితంలో కార్యం జరగాల్సిందే, నేను కొన్ని పెట్టుకున్నాను నా జీవితంలో కార్యం జరగాలని చెప్పేసి, జరిగేదాకా నేను ఉపవాసం నుంచి దిగను, నా జీవితంలో జరగాల్సిందే, కనీసం ఆహారం తీసుకో, అప్పుడప్పుడైనా ఆహారం తీసుకో, నేను వద్దంటలేదు, ఉపవాసం ఉండు, అప్పుడప్పుడైనా కొంచెం ఆహారం తీసుకో, లేకపోతే నీకు చాలా ప్రమాదం, నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చిందక్క అని చెప్పేసి నేను సహోదరితో అన్నాను. అయినా కానీ గట్టిగా తీర్మానం చేసుకుంది. ఏమని? నేను ఉపవాసం ఉండాలని చెప్పేసి బాగా తీర్మానం చేసుకుంది. నేను సరేనక్క, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నీకు ఏది అనిపిస్తే నువ్వు అలా చేయక్క అని చెప్పేసి తల మీద చేయించి ప్రార్థన చేసి, తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఆ తల్లిదండ్రులకి చెప్పాను, జాగ్రత్తగా చూసుకోండి అయ్యా అని. ఆ సహోదరి వచ్చినప్పుడేమో చాలా చక్కగా, చాలా బాగుంది, ఉపవాసం ఉంది కానీ మనిషి చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది, అన్ని విషయాల్లో మొత్తం చాలా బాగుంది. సరే వచ్చింది. తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. హల్లెలూయా! కొన్ని నెలల తర్వాత ఆ సహోదరిని మళ్ళీ తీసుకొని వచ్చారు. దేవుడు మహాకృప. ఆ రోజు అన్న ఉన్నాడు. ఏ రోజు అంటే ఆ రోజు విజిటింగ్ డే. ఆ రోజు ఆ సహోదరిని తీసుకొని మళ్ళీ వచ్చారు. ఆ తల్లిదండ్రులు, ఆ సహోదరి ముగ్గురు వచ్చారు. ఈసారి ఆ తల్లిదండ్రి నేను బయటకు వచ్చి చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు పక్కకి, బలిపీఠం పక్క వచ్చి, అయ్యా చూడయ్యా ఎలా అయిపోయిందో చూడయ్యా అని చెప్పేసి అన్నారు. అక్కను చూసుకున్నాక నేను గుర్తుపట్టలేకపోయా, ఆ సహోదరిని నేను గుర్తుపట్టలేకపోయా. అంటే ఎలా అయిపోయిందంటే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగుంది, కొంచెం ఒళ్ళున్న మనిషి, కొంచెం చాలా బాగుంది, కానీ కొన్ని నెలల తర్వాత నేను చూసినప్పుడు ఎలా ఉందంటే, కట్టిపుల్ల ఉంటుంది చూసారా, కట్టిపుల్లలాగా సన్నగా అయిపోయింది. ఎలా అయిపోయింది? సన్నగా అయిపోయింది. నేను అక్కను చూసి ఆశ్చర్యపోయా, ఏందక్క ఇది, ఉపవాసం ఉండొద్దని చెప్పా కదా, నీకు బాగలేదు కదా, అవసరమైతే అప్పుడప్పుడు కొంచెం ఆహారం తీసుకోమని చెప్పా కదా, మరీ ఇలా ఉండటం కరెక్ట్ కాదుగా అక్క అంటే, లేదు నేను నిశ్చయించుకున్నాను, నేను చనిపోయినా పర్వాలేదు, నేను కొన్ని కోరుకున్నాను, అవి జరగాలి, కనుక నేను ఇంతే ఉపవాసం ఉంటా, నా ఉపవాసాన్ని ఎవరు భంగం చేయవాకనని చెప్పేసి ఫస్ట్లోనేమో గట్టిగా మాట్లాడింది. రెండోసారి వచ్చినప్పుడేమో అంత గట్టిగా మాట్లాడలేక, ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉంటేనే విశ్వాసం ఉన్నట్లు, ఉపవాసం ఉంటేనే అన్నీ జరుగుతాయి అని చెప్పేసి అంటే, అక్క నేను కాదన్ను, ఉపవాసం ఉంటే మంచిదే, కానీ
కొంత ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు నీ తల్లిదండ్రులు చూడు ఎంత బాధపడుతున్నారో. లేదు నాకు చెప్పిన దైవజనుడు ఎలా చెప్పాడంటే మనం ఉపవాసం ఉండేటప్పుడు చాలా కఠినంగా ఉండాలి, మన హృదయాన్ని మనం రాయి చేసుకోవాలి, మనం అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి మా దైవజనుడు మాకు బోధించాడు. నేను ఇంతే ఉపవాసం ఉంటాను, అసలు నేను ఏమి తినను ఏమి ముట్టుకోను, దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి అనింది. అప్పుడు కూడా మొండి పట్టుదల ఎలా అయిపోయింది, సన్నగా అయిపోయింది, మొండి పట్టుదల. అలా ఉండకూడదమ్మా అని చెప్పినా కానీ తల్లిదండ్రులు మాట వింటలేదు, నా మాట వింటలేదు. అక్క ఓ మాట చెప్తా, ఆ దైవజనుడు నీకు వాక్యంలో ఈ విషయాలు చెప్పాడు కదా, ఇంకో విషయం నీకు చెప్పలేదా ఆ దైవజనుడు లేఖనంలో ఏమని అని చెప్పి ఒక లేఖనం చూపించా, చదువుదాం మనం. మొదటి తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం. ఇంక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనము. కొందరి పాపములు చాలు. ఇక్కడ తిమోతికి పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే ఆ మాట, తరచుగా బలహీనతలు వస్తున్నాయి కదా, ఇంకా మీదట నీళ్ళు త్రాగక ద్రాక్షారసం కూడా కొంచెం తాగయ్యా అని చెప్పేసి ఎవరికి చెప్తున్నాడు? పౌలు భక్తుడు తిమోతికి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నీకొక బలహీనత ఉంది. ఏముంది? నీకొక బలహీనత ఉంది కనుక నువ్వు ఏమి చేస్తావంటే అప్పుడప్పుడు కొంచెం, ఎట్లాగో నువ్వు ఫుడ్ ఏం తినట్లేదు కనుక ద్రవ పదార్థంగా ద్రాక్షరసం తీసుకోమనంటే, ఈ రోజుల్లో మనోళ్ళు ఏం చేస్తున్నారంటే చూసారా, పౌలు భక్తుడే చెప్తున్నాడు ద్రాక్షరసం తీసుకోమన్నాడు అని చెప్పేసి. చూడండి వైన్ ఎలా తయారు చేస్తారు, ద్రాక్షరసంతోనే తయారు చేసేదని చెప్పి చాలామంది ఈ వైన్ తీసుకొచ్చి తాగుతూ ఉన్నారు. నిజమా అబద్ధమా? చాలామంది నిజంగానే ద్రాక్షరసము తాగమన్నాడని చెప్పేసి వైన్ తాగుతున్నారు. ఎందుకయ్యా అలా తాగుతున్నావంటే పౌలు భక్తుడు ఏం చెప్పాడు? మొదటి తిమోతి 5వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్పాడు? కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం తాగమన్నాడు లేదా? ఈ వైన్ ఎలా తయారు చేస్తారు? ద్రాక్షతోనేగా తయారు చేసేది, కనుక తప్పకుండా మనం తాగాలి. పౌలు భక్తుడు చెప్పినవి మనం పాటించాలి. హల్లెలూయా! పౌలు భక్తుడు చెప్పినవి మనం పాటించాలి. నిజమేనా? పాటించాలి. కానీ పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడు, ఏం తాగమని చెప్తున్నాడు? ద్రాక్షరసము మంచివి తీసి దాన్ని నలిపి దానితో ద్రాక్షరసం తీసి తాగితే అది మంచిది. దాన్ని పుల్లబెట్టి మురగబెట్టి తర్వాత దాన్ని మత్తు పదార్థంలాగా చేసి తాగితే అది తప్పు. హల్లెలూయా! అది మంచిగా ఉన్నప్పుడు తాగటంలో తప్పేం లేదు, అది మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకు తాగమంటున్నాడు? దేని నిమిత్తం తాగమంటున్నాడు? కడుపు జబ్బు నిమిత్తం తాగమంటున్నాడు. ఏమండి, పౌలు భక్తుడికి విశ్వాసం లేదా? విశ్వాసం ఉంటే ఏం చెప్పాలి తిమోతికి? అయ్యా నీకు గడుపు జబ్బు ఉంది కదా, నువ్వు ఏం చేస్తావంటే మొదటగా విశ్వాసం ఉంచు, దేవుడు ఎలాగైనా తగ్గిస్తాడనే విశ్వాసం ఉంచి ఇదిగో నీళ్ళే తాగు, ఇంకా ఏం తాగవాకయ్యా అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ పౌలు భక్తుడు ఎందుకు ఇక్కడ ఈ మాట అంటున్నాడు? అదే అంటే ఉట్టి నీళ్ళే కాక ఇదిగో ద్రాక్షరసం కూడా కొంచెం తాగువయ్యా. దేనికది? కడుపు జబ్బు నిమిత్తం కొంచెం తాగయ్యా, మంచిదయ్యా అని చెప్పేసి ఎవరు చెప్తున్నాడు? పౌలు భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా! కానీ మనోళ్ళు ఇప్పుడు ఆ సహోదరి ఫస్ట్లో వచ్చినప్పుడేమో అంత చక్కగా అంత బాగుంది, ఇప్పుడేమో కట్టిపుల్లలాగా అయిపోయింది. నేను అడిగాను, మరి ఈ లేఖనం చూపించలేదాక దైవజనుడు అన్నప్పుడు ఆలోచించుకుంది. అంటే మా దైవజనుడు కఠినంగా ఉండమని చెప్పాడు కనుక నేను కఠినంగా ఉండాలని చెప్పేసి నిశ్చయించుకున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను కొన్ని కోరుకున్నాను, అవి నాకు జరగాలని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను కనుక నేను కఠోర ఉపవాసానికి పూనాను కనుక నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఇప్పుడు దాకా ఇలా ఉన్నాను. నీ దైవజనుడే చెప్పాడు, ఇదిగో ఈ లేఖనం కూడా ఒక్కసారి చదవక్క. ఏ లేఖనం? ఈ లేఖనం ఒక్కసారి చదవక్క. పాత నిబంధన కాదు, కొత్త నిబంధనను చూపిస్తున్నాను. ఈ లేఖనం చూడు. ఇప్పుడైనా కానీ కొంచెం ఆహారం, కొంచెం ఆహారం తీసుకొని ద్రాక్షరసం తాగక్క అని చెప్పేసి, ద్రాక్షరసం కాదు ఏదైనా ద్రవ పదార్థంగా తీసుకోక్క అని చెప్పాను. హల్లెలూయా! చెప్పిన తర్వాత ఆలోచించుకుంది, కొంచెంసేపు కూర్చొని ఆలోచించుకొని తర్వాత అన్న ముందుకు వచ్చి అన్న కూడా ఈ విషయం చెప్పిన తర్వాత అన్న కూడా ఈ మాటలు చెప్పి ధైర్యపరిచి, కొంత ఆహారం తీసుకోమ్మా, తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ప్రార్థన ఉపవాసం ఉంటున్నావు కదా, ఏం చేస్తావంటే ఈసారి నుంచి ఉపవాసం ఉండు. ఎంతసేపు నుంచి ఉంటావంటే సరే, ఉదయం 5 నుంచి మొదలు పెట్టావనుకో, మధ్యాహ్నం 12 దాకా ఉండు. అప్పుడు ఒక చిన్న ముద్ద తిను, కొంచెం అన్నం తిను, తర్వాత కొంచెం ఈవినింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయ, కొంతసేపు ఉండు. ఎందుకంటే దేవుడు నువ్వు ఫుల్ డే ఉండాలి, ఇన్ని రోజులే ఉండాలని చెప్పేసి దేవుడేం చెప్పలేదు. హల్లెలూయా! దేవుడు ఇన్ని రోజులు ఇలాగే ఉండాలి, కఠోరంగా ఉండాలి అని చెప్పేసి దేవుడేం చెప్పలేదు.
నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాను అన్నాడు, కార్యం చేస్తాను అన్నాడు. కనుక ఇంక నుంచి నువ్వు కొంచెం ఆహారం తీసుకో, ఈ సమయం నుంచి ఈ సమయం దాకా, ఈ సమయం నుంచి ఈ సమయం దాకా ఉండి మధ్య మధ్యలో ఒకవేళ ఆహారం తీసుకుంటే నీకు ఏదైనా భంగం అనిపించింది అనుకో, కనీసం ద్రవ పదార్థంలో అయినా తీసుకోమ్మా అని చెప్పేసి అన్న అప్పుడు చెప్పాడు. తర్వాత అక్కను తీసుకొని మందిరంలో ఫుడ్ పెడతారు కదా, అన్నం పెడతారు కదా, అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ప్లేట్లో కొంచెం అన్నం పెట్టి, ఏం కాదమ్మా కొంచెం తిను, తర్వాత నుంచి మళ్ళీ ఉపవాసం ఉండమ్మా అన్నాక ప్లేట్ తీసుకొని తింటుంది. కానీ ముద్ద తినడం కూడా చాలా కష్టంగా తింటుంది. ఎట్టకేలకు దేవుడు మహాకృపను బట్టి కొంచెం అన్నం తినింది, ప్రార్థన చేసాం, వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఉపవాసం ఏం భంగం కాలేదు. తర్వాత మునుపూట అంటే ఇంతకుముందు ఎలాగైతే వచ్చిందో, ఏంది కొంచెం మంచిగా ఎలాగైతే వచ్చిందో తర్వాత కూడా అలాగే వచ్చింది. హల్లెలూయా. కానీ ఈసారి మంచి విషయం తీసుకొని వచ్చింది. అన్న నేను ఏమైతే కోరుకున్నానో దేవుడు మహాకృపను బట్టి నా జీవితంలో దేవుడు ఆయన నెరవేర్చాడన్నా అని వచ్చింది. హల్లెలూయా. ఇది నేను చెప్పడం కాదు, దైవ సన్నిధిలో అందరూ చూశారు అక్కడ. కనుక మీకు ఎప్పుడైనా కావాలంటే అక్కడ రండి, మీకు తెలియజేస్తారు అవసరమైతే. కనుక దేవుడు నెరవేర్చకుండా ఉండడు, నెరవేరుస్తాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. అలా అని చెప్పేసి కఠోరంగా ఉండటం కాదు, కానీ మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వటం కూడా మంచిదే, ఏం కాదు. హల్లెలూయా.